హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. తెలంగాణ మొత్తంలో ఒకటే టాపిక్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి హీట్ ఎక్కింది. అదే చేయూత పెన్షన్స్ టాపిక్. ఈ చేయూత పెన్షన్స్ టాపిక్ ఎవరికి, కొత్త పెన్షన్స్ వస్తున్నాయా లేవా, వస్తే ఆ డేట్ ఎప్పుడు? సో ఈ రెండు టాపిక్లు మనం మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈ చేయూత పెన్షన్స్ ఆల్రెడీ మనకి వస్తున్నాయి. అంటే అంతకుముందు మనకి ఆసరా పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకటే చేయూత పెన్షన్స్ కింద. సో ఇందులోనే కేటగిరీ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు వృత్తి అయితే వృత్తి, వీడియో అయితే వీడియో, ఇలా ఇలా ఉంటాయి కదా. సో నార్మల్ పెన్షన్ అయితే నార్మల్ పెన్షన్, ఇలాంటివి ఉన్నాయన్నమాట. అవన్నిటికీ చేయూత పెన్షన్స్ అనేది పెట్టేశారు. సో ఇప్పుడు ఈ పెన్షన్స్, ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఎవరైతే వస్తున్నాయో వాళ్ళకి లైవ్ వెరిఫికేషన్, అంటే మీ కళ్ళు, ఇది ఐరిస్ ఉంటాయి కదా, ఐరిస్కి అది మిషన్ ఉంటుంది అనమాట. దాంతో క్యాప్చర్ చేస్తారు అనమాట. ఎందుకంటే మీరు బతుకున్నారు, ఇతను చనిపోలే అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మనకి కౌంట్ కావాలి. సో ఆ కౌంట్ కోసము ఇది చేస్తున్నారు. ఎవరైతే వెరిఫికేషన్కి రారో వాళ్ళు చనిపోయినట్టు కదా. ఈ చనిపోయిన పెన్షన్లన్నీ తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ రెన్యువల్ అనేది చేస్తున్నారు. అంతే తప్ప ఈ పెన్షన్లు తీసేయడము అలాంటిది ఏం జరగదు. ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళకపోతే వాళ్ళకి పెన్షన్ అనేది కట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు మీ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ కానీ చుట్టూ తిరగాలి, అదంతా చేయాలి. ఇదంతా ప్రాసెస్ మీ తలకే నొప్పి ఎందుకు? మీ ఇంటి వద్దకే వస్తారు. మీ దగ్గర చిన్న వినాయకుని మండపం కానీ, చిన్న గ్రామ సభ కానీ, ఒక చెట్టు కింద కానీ ఇలాంటి అధికారులు కూర్చుంటారు. కూర్చున్నాక దానికి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ మీరు ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళాలి. వెళ్తే అది జిరాక్స్ ఇచ్చేసి మీ ఐరీస్ అనేది లేకపోతే థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మిమ్మల్ని పంపిస్తారు. అంటే మీ పెన్షన్ అనేది రెన్యువల్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ వస్తూ ఉంటుంది. సో అది బ్యాంక్ ద్వారా కానీ చేయూత వాళ్ళు, అంటే ఎవరైతే కొన్ని అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి, అంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఇవి రెండు, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది డౌట్ ఉంటాయి కదా. సో ఇది ఆల్రెడీ మే 15 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. జూన్ 15 వరకు ఉంటుంది అనమాట. మిడ్ జూన్ 15 వరకు ఉంటుంది. కంగారు పడకండి, టైం అయితే ఉంది. సో ఈ టైం లోపల మీరు పెన్షన్స్ అనేది రెన్యువల్ చేయించుకోకపోతే పెన్షన్ అనేది కట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఇందులో టాపిక్ ఏంటిదంటే, నేను సపోజు పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించిన వ్యక్తిని, కానీ నేను ఇక్కడ ఉండట్లే, నేను వేరే దగ్గర ఉంటున్నా. అంటే వేరే డిస్టిక్ అంటే ఇన్ ద సెన్స్ హైదరాబాద్లో ఉంటున్నా, లేకపోతే కరీంనగర్లో ఉంటున్నా, లేకపోతే సిరిసిల్లలో ఉంటున్నా. ఎక్కడ ఉన్నా మనం అక్కడ ఉన్న పెన్షన్ వెరిఫికేషన్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర వెళ్ళండి, మీ ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఇది మీ డిస్టిక్లోనే మీ ఇంటి దగ్గరనే పోయి చేయించుకోవాలనేది ఉద్దేశం కాదు. కొందరు ఉంటారు అన్నమాట, వికలాంగులు ఉంటారు, కొందరు ముసలోళ్ళు ఉంటారు, కొందరు నడవలేని వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులు ఉంటారు కదా. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంటి దగ్గర కొందరు ఒంటరిగా ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ కొడుకు దగ్గర లేకుంటే కూతురు దగ్గర ఉంటారు కూడా కొంతమంది, అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అదంతా కాదు, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చు. ఇది క్లియర్ కదా. ఇది ఎగ్జిస్టింగ్ పెన్షన్స్కి మాత్రమే. ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, జూన్ 2 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కదా, తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఈ కొత్త పెన్షన్స్ అనేది ఎన్రోల్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇది ఎక్కడ అంటే, మీకు వార్డు మెంబర్ ఇది ఉంటుంది కదా, వార్డు మెంబర్కి ఆఫీస్ ఉంటుంది కదా, వార్డ్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, లేకుంటే గ్రామ సభ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, పెడతారు. అక్కడికి మీరు వెళ్ళి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. దాని తర్వాత వెరిఫికేషన్ అయిపోయినాక మీకు పెన్షన్ అనేది వస్తుంది. సో ఇది కొత్త పెన్షన్లకి సంబంధించిన వివరం అన్నమాట. సో ఇది మనకి తెలంగాణ చేయూత పెన్షన్స్కి ఇన్ఫర్మేషను. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.